కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. కిచెన్ అనగానే ఆడవాళ్ళకి ఇష్టమైన ప్లేస్, వాళ్ళు ఎక్కువగా టైం స్పెండ్ చేసేది కిచెన్లోనే. వాళ్ళదే ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నమాట ఇక్కడ. సో సాల్మన్ గారు, కిచెన్ అనేసరికి మనకి లేడీస్ ఇన్వాల్వ్మెంటే ఎక్కువ ఉంటుంది. సో మరి ఇక్కడ ఏమి అరేంజ్మెంట్స్ చేశారు, మరి వీళ్ళు ఓనర్స్ మీతో ఏ విధంగా చెప్పారనమాట, ప్లానింగ్ ఎలా ఉంటుందని చెప్పారు? స్పెషల్గా ఈ ఇంటికి ఈ హౌస్ ఓనర్ మేడం షీఈ్ వెరీ స్మార్ట్, అన్ని విషయాల్లో ఇంటెలిజెంట్. తనే ప్లాన్ చేసి స్పెషల్గా ఇన్పుట్స్ చాలా మట్టుకి తనవే ఉండినాయి. కలర్స్, ఈ క్యాబినెట్స్ తయారు చేయడం మాకు అలవాటు. నాకు ఇలా కావాలి, ఇలా కావాలి. మీరు ఈ పైన ప్రొఫైల్ లైటింగ్ చూస్తున్నారు కదా, ఇది కూడా స్పెసిఫికలీ తను ఇన్సిస్ట్ చేసిందే. నేను ఎక్కడో చూశాను, నాకు అలా కావాలి సాల్మన్ అని అడిగినప్పుడు, సో వీ అకామిడేటెడ్ ఇట్ అకార్డింగ్లీ. లాఫ్ట్లో దాన్ని కలిపేయాలి, వేరే కనపడకూడదు మళ్ళీ. సో అది అలా కలిపేసి ఏ డ్రావర్ ఎంత రావాలి, మా డ్రాయింగ్ అప్పుడే ఈ డిస్కషన్ అంతా జరుగుతుంది. నాకు ఇంత క్యాబినెట్ సరిపోదు, నాకు పెద్దది కావాలి, కొంచెం చిన్నది కావాలి, అలా అన్నీ డిస్కస్ చేస్తూ ఈ అవుట్పుట్ తీసుకురావడానికి. కిచెన్ ఒక బెడ్రూమ్ లాగా ఇచ్చేసారు, చాలా పెద్దగా ఇచ్చారు. ఇలా కదా, ఇంత మట్టికి సూట్స్ యాక్చువల్లీ ఒక ఇంటికి. అదే చిన్న అపార్ట్మెంట్లో ఇంత పెద్దగా ఉంటే బాగోదు, కానీ ఇంత పెద్ద విల్లాకి కిచెన్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద హౌస్. ఏం కలర్ చూపించినా, హార్డ్వేర్ ఏం చేసినా ఇక్కడే ఎగ్జిక్యూట్ అయ్యేది అనమాట. సో మీరు చూడొచ్చు అన్ని స్పీకర్ బాస్కెట్స్, డ్రై ఐటమ్స్ వేసుకోవడానికి, ఫ్రిడ్జ్లలో పెట్టలేము కదా, ఇలాంటి వాటికి. అండ్ వీ హ్యావ్ ఆల్సో ఇన్స్టాల్డ్ కార్నర్ యూనిట్స్, మ్యాజిక్ కార్నర్స్ అంటాం. ఇట్లా బయటికి వచ్చి ఆ కార్నర్ మనం యూజ్ చేసుకోలేము కదా, సో అక్కడ వరకు మనం ఇలా స్టోరేజ్ యూజ్ చేసుకోవచ్చు అండి. వంగి లోపల దాకా పెట్టాల్సిన అవసరం లేకుండా వీ కెన్ డూ ఆల్ దట్. దీంట్లో కూడా గ్రైండర్స్ అవి ఇవి అన్నీ పెట్టుకోవచ్చు, కన్సీల్డ్ ఉంటాయి. అవసరం లేనప్పుడు లోపల ఉండిపోతే, అవసరం ఉన్నప్పుడే బయట తీసుకుంటాం. ఓకే. అండ్ ఇక్కడ మళ్ళీ గ్లాస్ది స్టోరేజ్ ఎగ్జాక్ట్లీ. గ్రాసరీస్ అన్నీ పెట్టుకుంటాం కదా, మళ్ళీ ఇవి వేరే రూమ్లో పెట్టడం అలా కాకుండా కిచెన్లోనే అకామిడేట్ చేసేటట్టు. అండ్ వీ హ్యావ్ పుల్అవుట్ యూనిట్ ఆల్సో, టాల్ యూనిట్ ఇక్కడ. నైస్. ఓకే. స్టార్ట్ చేసుకోవడం. సో నేను నార్మల్ ఏదో ఇట్లా ప్లేస్ లాగా ఉంది అని మాత్రం అనుకోవాలి, ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్యాంట్రీ యూనిట్ అంటారంటే అంటే కిచెన్ బిగ్ సైజ్, అంటే పెద్ద సైజు విశాలంగా ఇవ్వడమే కాకుండా అందులోని వాడిన కబోర్డ్స్ అవన్నీ కూడా ఎక్కడికక్కడ మీరు చాలా బాగా అరేంజ్ చేశారు. హార్డ్వేర్ కూడా అంటే బయటికి ఎక్కువగా ఏమీ కనిపించకుండా మొత్తం కూడా క్లోజింగ్ అండ్ నీట్గా చాలా బాగుంది. అండ్ కలరింగ్ బ్లాక్ అండ్ బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్లో తీసుకున్నారు థీమ్, అండ్ సూపర్బ్. ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్ మేడం. ఏదైనా కూడా మీరు అట్లా వదిలేయండి, అవే క్లోజ్ అయిపోతాయి అన్నమాట. వెళ్ళి టగటగ తగలడాలు అలాంటివి ఉండవు. స్లోగా సౌండ్ రాకుండా డోర్స్ అయినా అంతే, ఓపెన్ చేసి మనం అట్లా వదిలేసి వెళ్ళిపోతే అది క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది క్లోజ్ అవుతుందా లేదా టెన్షన్ లేదు, క్లోజ్ స్లోలీ తగలకుండా. అండ్ వాస్తువు కూడా మీరు అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి మేడం. వాస్తు బిల్డర్ దగ్గర నుంచి ఆ డిస్కషన్ వస్తుంది. మా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా వీ డెఫినెట్లీ కీప్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఏది ఎక్కడ రావాలి, ఏది ఎక్కడ ఉండాలి, ఎక్కడ వెయిట్ ఉండకూడదు, సింక్ ఎటు పక్కకు ఉండాలి, ఫ్రిడ్జ్ ఎటు పక్కకు ఉండాలి, అంటే బరువు ఎటు ఉండాలి, ఎటు ఉండకూడదు, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని డిజైన్ చేస్తామండి. ఈ డిజైన్ అంతా ఇక్కడికి వచ్చి చేసింది కాదు, అక్కడ జరిగింది అంతా కంప్యూటర్లోనే జరుగుతుంది. ఇక్కడ జస్ట్ ఇన్స్టాలేషన్, మీరు అక్కడ పీసెస్ చూసారు కదా, ఇక్కడ అవన్నీ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి అన్నమాట. ఆల్రెడీ ఈ సైజులో మేము రిఫ్రిజిరేటర్ ఉంటుంది కాబట్టి అంతే. మీరు క్యాబిన్ ఈ ఇన్పుట్స్ మేము తీసుకుంటాం. ఏమంటే మీరు డబల్ డోర్ తీసుకుంటారా సార్ ఏంటి, ఒకవేళ ఆల్రెడీ ఉందా, ఒకవేళ కొనాలనుకుంటే ఎంత మట్టుకు కొంటారు, అది 3 feet ఉందనుకోండి, మేము కొంచెం ఎక్కువ స్పేస్ వదిలేస్తాం, ఒక 2-3 inches ఎక్కువ, సో దట్ ఇట్ విల్ ఫిట్ ఇన్ టు ఇట్. అలా ఇన్పుట్స్ తీసుకొని డిస్కషన్, అది చాలా ఇంపార్టెంట్. వెన్ స్పేస్ ప్లానింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏంటి, వాళ్ళకి ఏం కావాలి అనేది తీసుకుంటేనే మనకు ఫర్దర్. లేకపోతే ఇది పెద్దగా వచ్చేసింది మళ్ళీ అప్పుడు కట్ చేయాలనుకోండి, చాలా పనులు అయిపోతాయి. సో వీ డూ ఇట్ ముందుగానే అంతా అయిపోతే ఈజీ అయిపోతుంది. కరెక్ట్. సో క్యాబిన్స్ కూడా ఎక్కడికక్కడ డిఫరెంట్గా సపరేట్గా పెట్టడం వల్ల మనకి ప్లేస్ కూడా ఇంకెక్కువగా యూసేజ్ బట్టి ఏ దాంట్లో ఉన్నాయి. కుక్కర్స్ ఇందులో ఉంటాయి, స్పూన్స్ ఇందులో ఉంటాయి, ఇది ఇలా ఉంటుంది అనే ప్లేట్స్ ఇందులో దొరికిపోతాయి, ఆ ఐడియా కోసం. సో ఇక్కడ మీకు వచ్చిన కస్టమరు ప్లానింగ్ ప్రకారం జరిగింది అని అంటున్నారు. అండ్ మీ సజెషన్స్ ఏమి ఇచ్చారు అండ్ ఇక్కడ కిచెన్కి సంబంధించి? మేడం ఇవాళ రేపు కస్టమర్స్ అంటే ఏంటంటే వాళ్ళకి ఆల్మోస్ట్ అన్నీ తెలుసు. నాకు ఇది కావాలి, ఇది కావాలి. ఒక ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇంటీరియర్ ఇలా ఉండాలి అనే ఆలోచన వాళ్ళకి 4-5 months ముందు నుంచే జరుగుతుంది. మేము ఎప్పుడైతే కంప్యూటర్ పైన కూర్చొని లైట్గా డిజైన్, అంటే వాళ్ళ థాట్ని
మేము డిజైన్లో పెట్టి చూపిస్తున్న కొద్దీ వాళ్ళకు కూడా ఒక రియాలిటీ ఐడియా వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది, ఇది సరిపోతుంది, ఇది సరిపోదు, అరే ఇది కొంచెం పెద్దగా అయితే బాగుంటుంది. ఈ డిస్కషన్స్ అంతా చేసుకుంటూ ఇట్ ఈస్ కలెక్టివ్ ఐడియా. మేము ఒక రా ఫైల్ పంపిస్తాం, వాళ్ళు దాన్ని కరెక్షన్ చేస్తారు. సార్ ఇది కొంచెం పెంచండి, ఇది తగ్గియండి, ఇది అవసరం లేదండి, ఇది కావాలండి. సో ఆ ఇన్పుట్స్ గివ్ అండ్ టేక్ జరిగి మనం ఈ రూపానికి వస్తాం. ఓకే. సో ఎక్కువగా క్యాబిన్స్ ఇవ్వడం వల్ల మనకి బయట కూడా ఎక్కువగా వస్తువులు అయితే ఏం కనిపించట్లేదు, చక్కగా నీట్గా ఉందన్నమాట. అండ్ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీ అయిపోతుంది మనకి. ఎక్కువగా మనకి గజిబిజిగా పైన అన్ని వస్తువులు అన్ని కనిపిస్తూ ఉంటే మనకి క్లీన్ చేసుకోవడం అవన్నీ సపరేట్గా పెట్టాలి, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ అవి అరేంజ్ చేయాలి. సో అలా ఉంటుందన్నమాట. ఇట్లా హాయిగా హ్యాపీగా ఇలా పెట్టుకుంటే అరేంజ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. నైస్.